వైసీపీ పార్టీకి కావచ్చు, ఆ పార్టీలో నాయకులకు కావచ్చు, దళితులంటే చాలా చిన్న చూపు. ఎంత చిన్న చూపు అంటే చివరికి ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని తిరిగే అంత చిన్న చూపు. అంటే దళితుల ఆత్మగౌరవం అన్నా, దళితుల మాన ప్రాణాలన్నా ఆ పార్టీకి లెక్కే ఉండదు. బహుశా వాళ్ళ దృష్టిలో అసలు దళితులు మనుషులే కాదు. బహుశా అందుకేనేమో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఉన్నటువంటి దళితుల ఇళ్లన్నీ కూడా ఆయన సీఎం అవగానే ఖాళీ చేయించి వేరొక చోట ఇప్పించాడు. ఆయన దగ్గర దళితుల నీడ కానీ వాసన కానీ బహుశా జగన్మోహన్ రెడ్డికి తగలకూడదు. మీరు గతంలో కూడా చూసే ఉండుంటారు. పాపం జగన్మోహన్ రెడ్డి లోన్ నుంచి వస్తుంటే పక్కన దళితులందరూ నమస్కారం చేస్తుంటే రెడ్డిలు మాత్రం జగన్మోహన్ రెడ్డితో కలిసి వస్తుంటారు. సో అలాంటి కుల వివక్ష ఆ పార్టీలో మనందరికీ తెలిసిందే. అలాగే ఈరోజు హోంమంత్రి తెలుగుదేశం పార్టీలో అత్యంత ప్రతిభ కనపరిచి ఈరోజు హోంమంత్రిగా పనిచేస్తున్నటువంటి అనిత గురించి అత్యంత నీచమైన దారుణమైన వ్యక్తిత్వ హనన కామెంట్ చేశాడు కోడిగుడ్డు మంత్రి. ఎందుకు మాజీ మంత్రి కూడా కాదు. ఎందుకన్నాను అంటే ఈయన మాట్లాడిన మాటలతో పోలిస్తే ఈయన కోడిగుడ్డు మాజీ మంత్రి అనటంలో తప్పు లేదు. కోడిగుడ్డు మాజీ మంత్రి అని నేను అంట్లా. మీరు గూగుల్లోకి వెళ్ళి కోడిగుడ్డు మంత్రి అని కొట్టండి, యూట్యూబ్లోకి వెళ్ళి కోడిగుడ్డు మంత్రి అని కొట్టండి, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కోడిగుడ్డు మంత్రి అని కొట్టండి. ఒకే ఒక ఫోటో, ఒకే ఒక వీడియో మీకు వస్తుంది. అదే అమర్నాథ్ వీడియో. ఎందుకు వచ్చిందో మీకు తెలుసు కదా. గతంలో పెట్టుబడుల సమయంలో రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడుల గురించి అడిగితే ఏం పెట్టుబడులు తెచ్చామో చెప్పలేక కోడిగుడ్డు కథ చెప్పినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనకి కోడిగుడ్డు మంత్రి అని ఆ రోజు బిరుదు వచ్చింది. అంటే కనీసం రాష్ట్రానికి ఏ పరిశ్రమలు వచ్చాయో నువ్వు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండగా కనీసం చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న నువ్వు ఈరోజు ఒక మహిళా మంత్రి, దళిత మంత్రిని అత్యంత నీచంగా పబ్లిక్లో, ఓపెన్ మీటింగ్లో అత్యంత నీచమైన దారుణమైన కామెంట్ చేశాడు. ఏం కామెంట్ చేశాడు తెలుసా? ఒక మేకప్ మంత్రి ఉంటుంది, ఆవిడని కన్నా సరిగ్గా ఎండలోకి తీసుకొచ్చి పెడితే కేజీ కారద్దంట. అంటే మేకప్ కేజీ కారద్ది మన ఇళ్ళకి పుట్టీల కింద పెట్టుకోవచ్చు దాన్ని. అంటే వాల్కేర్ల కింద మనం పెట్టుకోవచ్చు, అంత మేకప్ కారద్ది. ఆవిడ నా గురించి మాట్లాడుతుందని చెప్పి మాట్లాడాడు. ఆవిడ వ్యక్తిగత విషయాలు నీకెందుకు అవసరం? రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాని చవట సన్నాసులే ఇలాంటి మాటలు మాట్లాడతారు. నీకు దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కో, రాజకీయ విమర్శలు చేయి, రాజకీయంగా సమాధానం చెప్పు. ఆవిడ వ్యక్తిత్వ హననం గురించి నీకెందుకు? ఆవిడ పైగా అసలు ఆవిడ మాట్లాడిన తప్పు ఏంటంటే, పోనీ ఈవిడేదన్నా ఆ స్థాయిలో విమర్శ చేసిందా? పోనీ ఆ స్థాయిలో విమర్శ చేసుంటే ఆయన రియాక్ట్ అయ్యాడా అంటే ఆవిడ చేసిన విమర్శ ఏమీ లేదు. ఒకటే విమర్శ అసలు విమర్శ చేయలా, వైసీపీని విమర్శించలా. ఏం చెప్పింది? ఒక మీటింగ్లో మాట్లాడుతూ గతంలో మా హయాంలో ఉద్యోగాల కోసం మేము ఎదురు చూసేవాళ్ళం, ఎప్పుడు వస్తుందా అని ఉద్యోగాల కోసం వెతుకులాట ఆడేవాళ్ళం. బట్ ఈరోజు పరిస్థితులు మారాయి, ఉద్యోగాలే మన కోసం ఎదురు చూస్తున్నాయని చెప్పి ఒక మాట మాట్లాడింది. ఇందులో ఏదైనా తప్పు ఉందా? ఇందులో ఏదైనా అమర్నాథ్ రెడ్డిని విమర్శించింది ఉందా? ఇందులో ఎక్కడైనా వైసీపీ పేరుందా? మరి మీరెందుకే గుమ్మడికాయల దొంగ ఎవరంటే మీరెందుకే భుజాలు దొనుముకుంటారు? అసలు అనిత గురించి మాట్లాడాల్సిన అవసరం ఈయనకేమొచ్చింది? పైగా ఇంకో మాట కూడా మాట్లాడాడు. నేను వాడి వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తిరుగుతున్న నువ్వు ఈరోజు నా గురించి మాట్లాడుతున్నావా అని చెప్పి అత్యంత దారుణమైన కామెంట్ చేశాడు. అంటే ఈయన వాడి వదిలేశాడంట. అంటే ఈయన మంత్రిగా ఉన్నప్పుడు వాడి వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం అనిత వాడుతుందంట. అంటే మరి అంతకుముందు ఒకడు వాడి వదిలేసిన వాహనాన్ని కదా నువ్వు వాడింది? నువ్వేమన్నా వచ్చాక కొత్తగా తెచ్చుకున్నావు వాహనాన్ని? ఒకడు వదిలేసి వాడిన వాహనాన్ని కదా నువ్వు వాడింది? నేను వదిలేసిన వాహనం వాడుతున్నావు, నువ్వు నలుగురు గన్మ్యాన్లు నీ వెనక తిరిగేటప్పటికి నీకు సోయి లేదన్నట్టుగా మాట్లాడాడు. ఎంత నీచమైన కామెంట్స్ అండి. పొలిటికల్గా నీకు ఏదైనా దమ్ము ఉంటే పొలిటికల్ కామెంట్స్ చెయ్యి. ఆవిడ పొలిటికల్ కామెంట్ చేస్తే నువ్వు ఆవిడ వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయి ఉంటావా అని నాకు అర్థం కాల. నువ్వు ఎలా మంత్రి అయ్యావో నాకు అర్థం కాలే. ఏంటి నీ క్రెడిబిలిటీ? ఇదిగో నా హయాంలో ఇచ్చాయి ఏది బొబ్బట్లునో పెసరట్లు కథలు అనుకున్నావా? ఇది ఏది నీ హయాంలో వచ్చిన కంపెనీలు 4 చెప్పు, గొక్క తిప్పుకోకుండా నువ్వు మీ నాయకుల్ని చెప్పమని 4 ఏం సాధించావు నువ్వు ఏసీ నువ్వు ఇందాక అన్నట్టుగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో ఏసీలు వేసుకుని తిరిగావు తప్ప ఏంటి నీ వల్ల రాష్ట్రానికి ఉపయోగం? ఎంత దారుణమైన మాటలు మాట్లాడాడు ఒకసారి చూడండి. పుట్టి పెట్టి వచ్చి మనం వాళ్ళు పుట్టి పెట్టుకోవాలి.
విన్నారు కదా, మేకప్ మంత్రి ఒక ఆవిడ ఉంది, ఆవిడ గురించి చెప్పక్కర్లేదు. ఇలాంటి ఎండలో తీసుకొచ్చి నిలబెడితే కేజీ బయటపడద్దే, మనం గోడలకు పుట్టి పెట్టేయచ్చు అని చెప్పి మాట్లాడాడు. మరి ఆ వ్యాఖ్యలు సమర్థనమేనా? ఒక దళిత మంత్రి అంటే దళితులు రాజకీయాల్లో ఎదిగితే చూడలేరా? దళితులు రాజకీయాల్లో ఎదగకూడదా? ఒకవేళ దళితులు రాజకీయాల్లో ఉంటే ఇలా వ్యక్తిగతంగా హననం చేస్తారా వాళ్ళని? ఆవిడ వ్యక్తిగత విషయాలు నీకెందుకు? రాజకీయాల్లోకి వ్యక్తిగత విషయాలు ఎందుకు వచ్చాయి? నీ బట్ట గురించి, నీ పొట్ట గురించి ఏ రోజైనా ఆవిడ మాట్లాడిందా? నీ రంగు గురించి ఎప్పుడైనా ఆ రోజు మాట్లాడిందా ఆవిడ? నీ అవతారం గురించి ఏ రోజైనా మాట్లాడిందా ఆవిడ? మాట్లాడలేదు కదా. మరి నువ్వెందుకు ఆవిడ గురించి మాట్లాడావు? ఆవిడ వ్యక్తిగత విషయాలు నీకెందుకు? నువ్వు చూసావా కేజీ మేకప్ వేసుకోవటం? లేకపోతే గోడలకు పుట్టి పెట్టే స్థాయిలో విడుదల రజనీను రోజా వేసుకున్న మేకప్ కంటే ఎక్కువ ఇది. మీ పార్టీలో విడుదల రజనీ రోజా వేసుకున్న మేకప్ కంటే ఎక్కువ ఇది. కానీ ఏ రోజు మాట్లాడలేదే మేము, ఎందుకంటే అది వ్యక్తిగత విషయాల జోలికి మేము పోలేదే, వాళ్ళు పోలేదే. ఇంకా ఏం మాట్లాడాడు అనండి ఒకసారి. ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. ఏ ఉద్యోగం అన్నా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే. ఒక మాట అన్నాడు. ఏంటంటే ఆవిడ చెప్పిన తప్పు ఏంటంటే, ఆవిడ అందంట మా హయాంలో ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలే మన కోసం ఎదురు చూస్తున్నాయని అందంట. ఆయన అడుగుతున్నాడు, ఏం ఉద్యోగమో చెప్పమ్మా, నువ్వేం ఉద్యోగం చేసావో చెప్పని అన్నాడు. ఒరే హాఫ్ నాలెడ్జ్ గుడివాడ గుడ్డు, నేను చెప్తున్నా, నేను ఆవిడ రాజకీయాల్లోకి రాకముందు గవర్నమెంట్ టీచర్, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. నువ్వేం చేసావు చెప్పు? నేను అడుగుతున్నా, గుడివాడ గుడ్డుని నేను అడుగుతున్నా, గుడివాడ అమర్నాథ్ గుడ్డిని నేను అడుగుతున్నా, నువ్వేం చేసావో చెప్పు. ఆవిడ ఇందులోకి రాజకీయాల్లోకి రాకముందు ఆవిడ టీచర్, తర్వాత రాజకీయాల్లోకి రావాలని ఆ టీచర్ని వదులుకుని ఈరోజు రాజకీయాల్లోకి వచ్చింది. ఆవిడ కష్టపడి టీచర్ ట్రైనింగ్ చేసి ప్రభుత్వ నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ టీచర్గా కొంతకాలం సర్వీస్ అందించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చింది. నువ్వేం చేసావు చెప్పు, నేను అడుగుతున్నా. నువ్వు అన్నావు కదా ఏం చేసింది ఆవిడ అన్నావు కదా. ఎస్, ధైర్యంగా చెప్తున్నా, ఆవిడ ఇంతకుముందు రాజకీయాల్లోకి రాకముందు గౌరవప్రదమైనటువంటి టీచర్ వృత్తి నుంచి వచ్చింది ఆవిడ. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ప్లాట్ఫామ్లో అడిగావు కదా, నీకు కూడా ఓపెన్గా అడుగుతున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వేం చేసావు? రాజకీయాల్లో రాకముందు నువ్వేం చేసావు? ఆవిడ గుండెల మీద చేసుకుని చెప్పుద్ది నేను ఒక టీచర్ అని చెప్పి. ఏం చేసావు చెప్పు నువ్వు చెప్పి ఏం చేసావు? నువ్వు అడిగావు కదా, దానికి సమాధానం ఇదే. అంటే ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు, నువ్వు ఆవిడ గురించి మాట్లాడుతావు. ఆవిడ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ధైర్యంగా చెప్పకూడదు ఆవిడ. నీలాగా దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు ఆవిడ, కష్టపడి రాజకీయాల్లోకి వచ్చింది, కష్టపడి చదివింది, ఆ రోజుల్లో కష్టపడి ఉద్యోగం సాధించింది, ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో ఈరోజు రాజకీయాల్లోకి వచ్చింది. నువ్వేం చేయాలని వచ్చావు? రాజకీయాల్లోకి దోచుకోవాలని వచ్చావు. ఇద్దరు ఒకటేనా? రాజకీయాల్లో సేవ చేయాలని వచ్చేవాళ్ళు, దోచుకోవడానికి వచ్చేవాళ్ళు ఇద్దరు ఒకటేనా? అలాంటి ఆవిడ గురించే నువ్వు మాట్లాడేది. ఇంకేం మాట్లాడాడు చూడండి. అంతే, కరెక్టే. మా వాళ్ళకి ఆ ఉద్యోగాలు చేత కాదన్నావు. నిజంగానే మీరు టీచర్లు అయ్యి ఉండి చదువుకుని ఎలగబెట్టే వాళ్ళు అయితే నిశానీగాళ్ళలాగా ఎందుకు మిగిలిపోతారా? రఘురామరాజు గతంలో ఒక మాట చెప్పాడు, ఏమనంటే వైసీపీలో అందరూ ఏళ్ళు ముద్రగాళ్ళేనని చెప్పి. బహుశా అది నిజమే అయి ఉంటుంది. ఎందుకనంటే నిజంగానే మీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు చేయలేరు, టీచర్ ఉద్యోగాలు చేయలేరు, వాళ్ళలాగా చదువుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి భజన చేయటం, 5,000 ఇచ్చే వాలంటీర్ ఉద్యోగాలకు కక్కుర్తి పట్టమే తప్ప వాళ్ళేం చేయలేరు. నువ్వు చెప్పింది కరెక్టే, ఒక విషయం మాత్రం ఒప్పుకున్నావు, మీ వాళ్ళు ఆ ఉద్యోగాలు చేయలేరు. మీకు కరెక్ట్ అయిన ఉద్యోగాలు ఏంటంటే వాలంటీర్ ఉద్యోగాలు. మీ కార్యకర్తలకు వాలంటీర్ ఉద్యోగాలే కరెక్టు. ఎందుకంటే 5,000 ఇస్తారు, సగ్గా నెలంతా భజన చేయవచ్చు, జగన్మోహన్ రెడ్డికి భజన చేయొచ్చు. ఆ ఉద్యోగాలు అయితేనే మీకు కరెక్ట్, అంతే కదా? నువ్వు వచ్చి మాటలు మాట్లాడతావు, ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కార్ వదిలి తిరుగుతున్నావు నువ్వు. ఏనండి ఒకసారి వదిలేసినటువంటి నా బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడుతున్నావు. ఏమైనా ఉందా అని అడుగుతావు. ఇంకో మాట అన్నాడు, నేను వాడి వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వాడుకుంటూ నువ్వు నా గురించి మాట్లాడతావా అని చెప్పి మాట్లాడాడు. మరి నేను ఈ గుడ్డును అడుగుతున్నా, నేను ఈ గుడివాడ అమర్నాథ్ను అడుగుతున్నా, నేను అంతకుముందు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎవడు వాడి వదిలేసిన వాహనాన్ని నువ్వు వాడావు? ఎవడు వాడి వదిలేసినటువంటి క్యాబిన్ని నువ్వు వాడావు ఆ రోజు మంత్రిగా? నేను అడుగుతున్నా. అంటే రాజకీయాల్లో ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా?
గతంలో మీ 151 మంది వాడిన వాహనాలు కూడా అంతకుముందు ఎవరో ఒకరు వాడి వదిలేసినవే. అంతకుముందు ఎవరో ఒకరు వదిలేసిన వాహనాలే మీరు వాడారు. అలాంటిది నువ్వేదో నీ బెంజ్ కార్ ఏదో ఆవిడికి ఇచ్చినట్టు, నీ బుల్లెట్ ప్రూఫ్ కార్ ఏదో ఆవిడికి ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎవరు వాహనం వాడావు? ఎవరి సొమ్ము వాహనం వాడావు? నువ్వు ప్రభుత్వ వాహనం వాడావు. నువ్వు వాడింది ప్రభుత్వ వాహనం. దానికి ఎందుకు గుంజుకుంటావు? ఎందుకు? నువ్వు వాడిన ప్రభుత్వ వాహనం అంతకుముందు 25 మంది వాడుంటారు ఆ ప్రభుత్వ వాహనాన్ని. అదే వాహనాన్ని ఆవిడ వాడుతుంది. నీలాగా కోట్లు సంపాదించుకునే ఆశ లేదు, కోట్లు సంపాదించుకునే పరిస్థితి కూడా ఆవిడికి లేదు. కాబట్టి ఎస్, ఒకళ్ళు వాగిన వాహనాన్ని వాడద్దు. ఆవిడేమో నామూషి ఫీల్ అవుతావు. నీలాగా 1000 కోట్లు దోచుకున్న ఆవిడైతే ప్రత్యేకంగా ఏమన్నా కార్లు పెట్టుకుని తిరుగుద్దేమో, బెంచ్ కార్లో, బుల్లెట్ ప్రూఫ్ కార్లో ఆవిడ ఏదైనా తయారు చేయించుకుని తిరుగుద్దేమో. జగన్మోహన్ రెడ్డి తిరుగుతాడు చూడండి, గవర్నమెంట్ ఇచ్చిన వాహనం వద్దు, నా వాహనమే నాకు కావాలన్నాడు చూశాడా? అలాగా తిరగొచ్చు, నువ్వంటే తిరుగుతావు. కానీ ఆవిడ అలా తిరగలేదు. అంటే చివరికి వాహనం వాడి వదిలేసిన వాహనాన్ని ఆవిడ వాడుతున్నారు. ఎంత నీచమైన కామెంట్స్ ఇవి నాకు అర్థం కాల. మరి అదే మాట నిన్నంటే, ఎవడో వాడి వదిలేసిన వాహనాన్ని నువ్వు వాడేవని నిన్నంటే ఆ మాట, లేదా మీ నాయకులనంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాడే వాహనాలు కూడా అంతకుముందు బాబు గారు వదిలేసిన వాహనాలు. జగన్మోహన్ రెడ్డి వాడే వాహనాలు ఎక్కడివి? బాబు గారు అపోజిషన్లో వదిలేసినటువంటి వాహనాలు వాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అలా మాట్లాడితే ఇదా సంస్కారం? ఇదా సభ్యత? ఆవిడ మేకప్ గురించి మాట్లాడతావా? ఆవిడ జీవితంలో, ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతావా? లేకపోతే వాహనాల గురించి మాట్లాడతావా? ఇదా రాజకీయం? ఆవిడేం చెప్పిందా? ఉద్యోగాల గురించి మాట్లాడింది. నీకెందుకే నొప్పి? నువ్వంటే ఎలాగా పట్టుకు రాలేదు కదా. జగన్మోహన్ రెడ్డి అన్నాడుగా, ఏ పొద్దు నేను అనుకోలేదు చేపలు రొయ్యలు మార్కెట్లు వస్తాయి, అందులో మీకు ఉద్యోగాలు ఇస్తానని ఏ పొద్దు నేను అనుకోలేదు అన్నట్టుగా మీరు ఇచ్చిన ఉద్యోగాలు అయ్యే కదా. 5,000 రూపాయలు వాలంటీర్ ఉద్యోగాలు, లేకపోతే ఫిష్ మార్టు, మటన్ మార్టులో ఉద్యోగాలు, అవే కదా మీరు ఇచ్చిన ఉద్యోగాలు. ఖచ్చితంగా అమర్నాథ్ ఖచ్చితంగా హోంమంత్రి అనితకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. ఒక దళిత మహిళ రాజకీయంగా ఎదిగితే చూడలేక మాట్లాడినటువంటి మాటలు ఇవి. దళితులు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో, వైసీపీ పార్టీ దృష్టిలో దళితులు అనేవాళ్ళు అసలు మనుషులే కాదు. ముఖ్యంగా దళిత మహిళలంటే మరింత చిన్న చూపు, లేకపోతే దళితులు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారంటే మరింత చిన్న చూపు. దళిత డ్రైవర్ని చంపినటువంటి వ్యక్తిని కూడా పెట్టుకుని తిరిగినటువంటి పార్టీ వీళ్ళది. ఈ రోజుకి పార్టీలో పెట్టుకు తిరుగుతున్నటువంటి పార్టీ వీళ్ళది. పార్టీ నుంచి బహిష్కరించకుండా నేనే డ్రైవర్ని చంపానని ఒప్పుకున్న తర్వాత కూడా పెట్టుకు తిరుగుతున్నటువంటి పార్టీ ఇది. కాబట్టి ఖచ్చితంగా అమర్నాథ్ హోంమంత్రి అనితకు సారీ చెప్పాల్సిందే. ఆవిడ మీద మాట్లాడిన మాటలు బేషరతుగా వెనక్కి తీసుకోవాల్సిందే. లేకపోతే రేపటి రోజున దళితులందరూ కూడా ఏకమయ్యి ఈరోజు హోంమంత్రిని అన్న మాటలకు నిన్ను ఎక్కడ కనపడితే అక్కడ నిలదీసి కడిగేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి వైసీపీ పార్టీ కానీ, మాజీ మంత్రి కానీ ఖచ్చితంగా హోంమంత్రి అనితకు క్షమాపణ చెప్పాల్సింది.